నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. టీం వర్క్ బెటర్ రిజల్ట్స్, ఇవే అభివృద్ధి మంత్రమన్న సీఎం చంద్రబాబు. ఎస్ఐపిబి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. జలవనరుల ప్రాజెక్టును జగన్ అటకెక్కించారు. ధ్వజమెత్తిన మంత్రి రామానాయుడు. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవెలమూడి శంకుస్థాపన. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడి. టెన్త్ స్టూడెంట్స్ కోసం స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించిన జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా. ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్ష. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. టీం వర్క్ బెటర్ రిజల్ట్స్, ఇవే అభివృద్ధి మంత్రమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 2026లోనూ పెట్టుబడుల ఫ్లో ఏపీ వైపే ఉంచాలని చెప్పారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 14వ ఎస్ఐపిబి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. ఈ సందర్భంగా ఏపీ ఐటీ ఇన్ఫ్రా కనెక్ట్ పోర్టల్ను ఆవిష్కరించారు. విద్యుత్ రంగంలో సంస్కరణలు తీసుకురావడంతో పాటు ట్రూ డౌన్కు నాంది పలికినట్లు చంద్రబాబు పేర్కొన్నారు. 19,391 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం తెలుపగా 11,753 ఉద్యోగాలు రానున్నాయి. సూర్యలంక బీచ్ అభివృద్ధిపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. 5 ఏళ్ల జగన్ పాలనలో సాగునీటి ప్రాజెక్టులపై నిర్లక్ష్యం వహించారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. వెలగపూడి సచివాలయంలో నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. సాగునీటి రంగానికి వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు చేసిందో చెప్పలేని దుస్థితిలో ఉందన్నారు. పూర్తి కాని జలవనరుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేసిన ఘనత జగన్దని విమర్శించారు. రాయలసీమ ప్రాజెక్టులపై జగన్ ముసలి కన్నీరును ప్రజలు నమ్మే స్థితిలో లేరని మంత్రి నిమ్మల చెప్పారు. మీకు గొడవలు కావాలా, నీళ్లు కావాలంటే మాకు నీళ్లు కావాలి. ఆ నీళ్లు కావాలంటే దృక్పథంతో ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పనిచేస్తూ ఉంది. పనిచేస్తున్నాం కాబట్టి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా మీరు ఈవేళ ఇన్ని వేల టీఎంసీలు, ఇన్ని వందల టీఎంసీలు రిజర్వ్లో ఉంది. రాష్ట్రం అంతా కూడా పచ్చగా ఈరోజు రాయలసీమ మన గత సంవత్సరం మే నెలలో అంటే వేసవి కాలంలో సైతం రాయలసీమలో జలకళ ఉన్నాయి రిజర్వాయర్లో. మేము నీళ్లు కావాలి, గొడవలు కాదు మాకు కావాల్సింది. 2 రాష్ట్రాలు కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. తెలుగు ప్రజలందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాం. ఈవేళ గోదావరిలో 3,000 టీఎంసీలు నీరు పోతూ ఉంది. అంతేకాదు కాళేశ్వరం నిర్మాణం చేసుకున్నారు, ఇటు పోలవరం నిర్మాణం చేసుకుని అడుగుతూ ఉన్నాం. చివరికి అంతిమంగా గెలిచింది న్యాయమే గెలుస్తుంది. ఏదైతే ఈ పథకం 2020-2021లో ఎన్జీటీ దీన్ని నిలిపిందా, లేకపోతే తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిలిపిందా? అంటే ఎన్జీటీని కాదని నిర్మాణం చేసుకుంటే ఏమవుతుంది, అట్లా 100 కోట్ల రూపాయలు ఫైన్ కట్టి నిలుపుదల చేశారు. తూర్పు నియోజకవర్గంలో 2,20,00,000 వ్యయంతో పలు అభివృద్ధి కార్యక్రమాలను మేయర్ కోవెలమూడి రవీంద్రతో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపనలు చేశారు. 51, 52, 53, 54 డివిజన్లో సీసీ డ్రైన్లు, రోడ్లకు శంకుస్థాపన చేయడం జరిగిందని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ వెల్లడించారు. రానున్న రోజుల్లో మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. కూటమి పాలనలో దళిత వాళ్ల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వంశీ, భారతి, ఈరంటి వరప్రసాద్, డివిజన్ అధ్యక్షులు దయారత్నం, రాయపాటి అమృతరావు, మహంకాళి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ఈరోజు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో దళిత వాడల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను అభివృద్ధి చేసేటువంటి ఆలోచనతో గతంలో నగరపాలక సంస్థ వచ్చినటువంటి నిధులు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర తెచ్చుకునేటువంటి పరిస్థితులు ఉంటుంటే ఈరోజు మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎక్కడ నిధులను అక్కడ సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి ఈరోజు నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు మేమందరం కూడా చేస్తూ ఉన్నాం. తప్పకుండా గుంటూరు తూర్పు నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా రాబోయేటువంటి 2 సంవత్సరాల్లో పూర్తిగా ఇక్కడ ప్రాంత ప్రజలు 2 టౌన్ అనేటువంటి మాట కాకుండా 1 టౌన్లో వెళ్ళి చూడండి అనేటువంటి విధంగా అభివృద్ధి చేస్తాం. 10వ తరగతి విద్యార్థులకు అందించే విద్యాజ్యోతి స్టడీ మెటీరియల్ ను జెడ్పీ చైర్పర్సన్ హేనీ క్రిస్టినా విడుదల చేశారు.
జడ్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో క్రిస్టినా మాట్లాడారు. గత 4 సంవత్సరాలుగా 10వ తరగతి విద్యార్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తున్నామని తెలిపారు. గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాల్లోని 410 స్కూళ్లలో చదువుతున్న 32,376 మంది విద్యార్థులకు మెటీరియల్ అందిస్తున్నామని చెప్పారు. 63 లక్షల రూపాయలు ఖర్చు చేసి అనుభవం ఉన్న అధ్యాపకులచే ఈ మెటీరియల్ తయారు చేయిస్తున్నామని తెలిపారు. గత సంవత్సరం ఈ మెటీరియల్ చదివిన విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 3 జిల్లాలు గుంటూరు, పల్నాడు, బాపట్ల 3 జిల్లాలు కూడా దాదాపు 410 స్కూల్స్కి 32,376 మంది విద్యార్థులకు ఈ స్టడీ మెటీరియల్ను ఇవ్వడం జరుగుతుంది. దీనికి సుమారు 63 లక్షల రూపాయలు జడ్పీ నుండి గ్రాంట్ ఇది ఖర్చు పెట్టి ఈ మెటీరియల్ని తయారు చేపించి, అంటే 3 జిల్లాల నుండి కూడా బెస్ట్ టీచర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళ ద్వారా ఈ మెటీరియల్ని తయారు చేపించి పిల్లలకి ప్రతి స్కూల్లో ఉన్నటువంటి జడ్పీ స్కూల్స్ కానివ్వండి, లేదంటే దానికి సంబంధించినటువంటి స్కూల్స్కి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క మెటీరియల్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 57వ CRDA అథారిటీ సమావేశం వెలగపూడి సచివాలయంలో జరిగింది. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపారు. రాజధాని అమరావతిలో రైతులకు ఇచ్చిన ప్లాట్లలో బీది సూలం ఉన్న వాటికి ప్రత్యామ్నాయ ప్లాట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపారు. భూమి లేని నిరుపేదలకు ఇచ్చే పెన్షన్ను ఆ కుటుంబంలోని మైనర్లైన అనాథలకు వర్తింపచేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. CRDA అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. సంక్రాంతి సంబరాలు తూర్పు నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. మల్లికార్జునపేటలోని లేబర్ వెల్ఫేర్ స్థలాన్ని మేయర్ కోవెలమూడి రవీంద్ర స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వలన లేబర్ డిపార్ట్మెంట్ స్థలం 14 ఎకరాల స్థలం నిరుపయోగంగా ఉండిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దానిలో 6 ఎకరాలు ఆసుపత్రికి కేటాయించామని తెలిపారు. మిగిలిన 8 ఎకరాల్లో వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి స్థలాన్ని అభివృద్ది చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని అభివృద్ది చేసి సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నందుకు ఎమ్మెల్యే మేయర్లకు సిపిఐ జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో చిట్టాబత్తిని చిట్టిబాబు, కార్పొరేటర్లు భారతి, బాబు, ఆకిటి అరుణ్ కుమార్, రావుల అంజిబాబు తదితరులు పాల్గొన్నారు. నగరపాలక సంస్థ సహకారంతో సంక్రాంతి సంబరాలు ఎంతో వైభవంగా ఈ ప్రాంతంలో జరిపి ఈ స్థలాన్ని ఏదైతే దానికోసం క్లీన్ చేశామో ఆ స్థలాన్ని పూర్తిగా వాకింగ్ ట్రాక్ కోసం వాడుకోవడానికి స్థానిక ప్రజలందరినీ కూడా ఒక టీమ్గా ఏర్పడి దీన్ని ప్రయత్నం చేయడం ముఖ్యంగా. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ భారతి గారు పదే దీని మీద కార్పొరేషన్లో కానీ మా దృష్టికి కానీ, అలాగే మేము కూడా అనేక పర్యాయాలు ఇక్కడ పర్యటించి ఇక్కడ ఉన్నటువంటి సమస్యని పైన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొని వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా దీనికి ఆనుకున్నటువంటి లేబర్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి స్థలాన్ని గతంలో చంద్రబాబు నాయుడు గారు హాస్పిటల్ కేటాయించడం జరిగింది. ఆ హాస్పిటల్ కేటాయించినటువంటి స్థలంలో నేను శాసనసభ్యుడిగా అయిన తర్వాత అక్కడ ప్రహరీ గోడ 93 లక్షల రూపాయలతో ప్రహరీ గోడ నిర్మించడంతో పాటు అక్కడ ఉన్నటువంటి డెబ్రీస్ని క్లీన్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. పూర్తిగా ఇటు ఉన్నటువంటి 5 డివిజన్లు ఉన్నటువంటి ప్రజలకు సౌకర్యార్థం 60 అడుగుల రోడ్డును కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రజల అభిష్టం ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ ల్యాండ్ ఉందో ఇక్కడ మాకు వాకింగ్ ట్రాక్తో సహా రేపు సంక్రాంతి సంబరాలు ఇక్కడే జరుపుకోవాలని నిర్ణయం జరిగింది. అట్లాగే గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ కూడా తీర్మానం చేసి రేపు రాబోయే సంక్రాంతి పండుగ లోపు దీని అంతా క్లీన్ చేసి ఇక్కడే సంక్రాంతి సంబరాలు వెస్ట్తో పాటు ఈస్ట్లో కూడా అట్లాగే కైట్ ఫెస్టివల్, ముగ్గుల పోటీలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. తప్పకుండా ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేయటం మున్సిపల్ కార్పొరేషన్ బాధ్యత. దీన్ని మొదటి నుంచి స్థానిక కార్పొరేటర్ భారతి గారు, స్థానిక శాసనసభ్యులు నజీర్ అహ్మద్ గారు ఎంతో కృషి చేసి దీన్ని రోజు ప్రతి కౌన్సిల్ మీటింగ్లో కూడా మాట్లాడి దీన్ని ఇప్పుడు గత 5-6 రోజుల నుంచి వర్క్ స్టార్ట్ చేశారు.
చాలా సంతోషం. అతి తొందరలో దీన్ని ఒక సుందర పార్కుగా గుంటూరు నగరంలో 4 వార్డులు 53, అట్లాగే 52, 54 మిగతా 4 డివిజన్లకు కూడా కలిసి ఇది ఉపయోగపడే విధంగా ఈ యొక్క పార్కును తీర్చిదిద్దామని చెప్పి మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తాం. ఏదైతే 14 ఎకరాలు 80 సెంట్లు, దీంట్లో 6 ఎకరాలు పోగా 8 ఎకరాలు ఆక్రమణ పోగా 8 ఎకరాలు ఉంది. దీన్ని వాకింగ్ ట్రాక్ అడగమని సార్ని కూడా చాలాసార్లు కలిసాం. వారి దృష్టిలో ఉంది. ఈ రోజున సంక్రాంతి సంబరాల పేరుతోటి శుభ్రపడతా ఉంది. దీని అయిపోయిన తర్వాత కంటిన్యూగా దాన్ని వాకింగ్ ట్రాక్ కోసం వాడాలని కూడా మీ అందరి సహకారంతో మీరు ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందాలని, ఇటు పక్క వాకింగ్కి వెళ్ళాలంటే. క్రోసూరు మండలం పీసపాడు గ్రామంలో 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమంలో పెదకూరుపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ పాల్గొన్నారు. గ్రామస్తులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. ఈ పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గోకులం షెడ్డును రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. పాడి రైతులకు ఈ షెడ్లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, పశువుల సంరక్షణలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు. రైతుల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందేలా చూస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ప్రజలకు చేరువుగా ఉంటూ వారి సమస్యలు నేరుగా తెలుసుకునేందుకే 100 రోజులు 100 గ్రామాలు కార్యక్రమాన్ని చేపట్టినట్లు భాష్యం ప్రవీణ్ వివరించారు. వైసీపీ పాలనలో పాత 108 వాహనాలను తెచ్చి రంగులు వేసి కోట్లాది రూపాయలు దోచుకున్నారని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఎంత మంచి పనులు చేసినా వైసీపీ పార్టీకి సంబంధించిన మీడియాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి అధికారంలోకి రాగానే సంక్షేమం, వైద్యంపై అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే జిల్లా వ్యాప్తంగా ఉన్న 108 వాహనాల్లో లోపాలు చూపించాలని గాదె వెంకటేశ్వరరావు సవాల్ విసిరారు. ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రజా ఆరోగ్యం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారని, రోగులు ఎవరూ ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లవద్దని విజ్ఞప్తి చేశారు. ఇదివరకటి రోజుల్లో లాగలేదు. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్ అనేది కేవలం మీకోసం, ప్రైవేట్ హాస్పిటల్ మించినటువంటి సౌకర్యాలతో ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు అనవసరంగా డబ్బులు పాడు చేసుకోవద్దు. మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి రండి. మంచిగా మీకు ట్రీట్మెంట్ చేసేటటువంటి వాళ్ళ స్టాఫ్ కానీ డాక్టర్లు కానీ అందరూ కూడా ఒక బాధ్యతతో మీకు మంచి చేయాలని ఆలోచిస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా కోరుకుంటూ మరొకసారి వైఎస్ఆర్ పెద్దలందరూ కూడా బుద్ధి తెచ్చుకోండి. ఇకనైనా మీరు మారే ప్రయత్నం చేయండి అని చెప్పేసి వాళ్ళందరూ కూడా తెలియజేస్తూ, మరొకసారి ప్రజలను మీరు ఇలాంటి అసత్యాలని ప్రచారం చేసే వాళ్ళందరూ కూడా ఏ రకంగా బుద్ధి చెబుతారు రానున్నటువంటి రోజుల్లో మీరు ఒక నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి తెలియజేస్తూ, రాష్ట్రంలోనే మొదటిసారి మోచేయి మార్పిడి ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించామని డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి వెల్లడించారు. మోచేయి కీలు దెబ్బతినడం వలన చేయి కదిలించలేని పరిస్థితిలో గుంటూరుకు చెందిన మహిళ సాయి భాస్కర్ హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆమెకు రోబోటిక్ తో ఎల్బో ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా నిర్వహించామని డాక్టర్ బూసిరెడ్డి నరేంద్రరెడ్డి తెలిపారు. అరండల్పేటలోని సాయి భాస్కర్ హాస్పిటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. దీనివలన ఆమె జీవించినంత కాలం నొప్పి లేకుండా దైనందిన కార్యక్రమాలు చేసుకోవచ్చన్నారు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో జాయింట్లన్నీ దెబ్బతినే అవకాశం ఉందన్నారు. త్వరలో యాంకిల్ రీప్లేస్మెంట్ కూడా అందుబాటులోకి వస్తుందని తెలిపారు. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ జాయింట్లో కొంత పార్ట్ గగ్గురుగా ఉంది. ఈ పార్ట్ ఏంటంటే ఎముక కొత్తగా గ్రో అవడానికి, ఫిక్స్ అవడానికి వీలుగా తయారు చేశారు. ఇదేమో సపోర్ట్ కోసం ఉంటుంది. సో మీరు చూస్తే స్టార్టింగ్లో ఎక్కడైతే స్టార్టింగ్లో ఈ టైప్ ఆఫ్ ఎక్స్ట్రా మన సీలింగ్ చేసేటప్పుడు పైన కోటింగ్ చేస్తారు, అలాంటిది ఉందంటే ఎముక పెరుగుతుంది, ఎముక అతుక్కుపోతుంది అండ్ మూమెంట్స్ ఈజీగా ఉంటాయి. సో దిస్ ఈజ్ అన్ హిస్టరీ. ఆంధ్ర రాష్ట్రంలో ఎల్బో రీప్లేస్మెంట్ స్టార్టెడ్. రోబోటిక్స్, రెండోది ఆక్సినియం జాయింట్స్, గోల్డ్ జాయింట్స్, టోటల్ ఇది మీరు చూసినట్టయితే వీఆర్ డూయింగ్ ఎ టోటల్ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫీమర్ గోడ్ రీప్లేస్. సో ఆల్ ఐ అండ్ ఆపరేషన్స్ వీఆర్ ఏబుల్ టు డూ అట్ అఫోర్డబుల్ కాస్ట్. అండ్ నేను ఎందుకు తను అప్రిషియేట్ చేస్తానంటే ఆమెలో నవ్వు చూస్తూ ఉంటే మీకు అనిపిస్తుంది ఏం భయం లేదు, ఎన్నైనా మార్చండి అన్నట్టుగా. షీఈ్ వెరీ కంఫర్టబుల్. అమరావతి రాజధాని ప్రాంతానికి ప్రపంచ స్థాయి గుర్తింపు రావాలి అని గుంటి వినాయక స్వామి సన్నిధిలో బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ దంపతులు
విశేష పూజలు నిర్వహించారు. అమరావతి రాజధాని పరిసర ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు పొందేలా అనుగ్రహించాలని, ఆ ప్రాంతమంతా త్వరితగతిన అభివృద్ధి సాధించాలని శ్రీ మహావిద్యా ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ పివి గౌరీశంకర్ గురూజీ పాదగుంటూరులోని గుంటి వినాయక స్వామికి పూజలు నిర్వహించారు. దంపతి సమేతంగా సందర్శించి స్వామివారికి పట్టు వస్త్రాలు, పుష్పమాలలు, వివిధ రకాల పళ్లతో విశేష పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకుడు సుబ్రహ్మణ్య శర్మను గురూజీ సత్కరించారు. లోక కళ్యాణార్థం అన్ని ఆలయాల్లో గౌరీశంకర్ దంపతులు ప్రత్యేక పూజలు జరిపిస్తూ ఉండడం విశేషమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఓఎస్టీ కె నాగబాబు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. వెంజులా దేశ అధ్యక్షుడిపై అమెరికా దాడిని ఖండించాలని, సామ్రాజ్యవాద యుద్దోన్మాదాన్ని వ్యతిరేకించండి అంటూ సిపిఎం ఆధ్వర్యంలో శంకరుల సెంటర్లో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. 3 కోట్ల జనాభా కలిగిన సార్వభౌమాధికారం కలిగిన దేశం వెనుజులా అని అన్నారు. ప్రపంచం మొత్తం ఉన్న ఆయిల్లో 17% ఆయిల్ వెనుజులా నుంచే వస్తుందన్నారు. 1998 వరకు ఆయిల్ బావులన్నీ అమెరికా బహుళజాతి కంపెనీల ఆధ్వర్యంలోనే ఉన్నాయని తెలిపారు. కానీ 98 తర్వాత జావేద్ అధికారంలోకి రాగానే బావులన్నీ స్వాధీనం చేసుకుని వాటి ద్వారా వచ్చిన ఆదాయంతోనే దేశ ప్రజలకు సంక్షేమం అందించారని గుర్తు చేశారు. కానీ అమెరికా దుర్మార్గంగా వెనుజులాపై యుద్ధం చేసిందని, ఈ చర్యలను సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నేతాజీ, నళినీకాంత్, ఆది నిక్కల్సన్, సలీం, పాసం రామారావు, దండా లక్ష్మీనారాయణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఎందుకంటే ప్రపంచంలో అత్యంత నాణ్యమైన ఆయిల్ 303 బిలియన్ బ్యారెళ్ళు కేవలం వెనుజులాలో మాత్రమే ఉంది. దాంతోపాటు వెనుజులా నుంచి ఈ మధ్యకాలంలో చైనా కొంటుంది ఆయిల్ ఎక్కువ భాగం. పైగా డాలర్తో సంబంధం లేకుండా చైనా కరెన్సీ యువాన్తోనే కొంటుంది. చైనా కూడా అమెరికా టార్గెట్లో ఉంది. వాస్తవంగా వెనుజులా మీద దాడి చేయటం అంటే చైనాని సాధించాలనేటటువంటి ధోరణి కూడా ఉంది. మొత్తం మీద మనం చూసినప్పుడు అమెరికా సార్వభౌమాధికారం కలిగిన దేశం, వెనుజులా ఒక సార్వభౌమాధికారం కలిగిన దేశం, భారతదేశం సార్వభౌమాధికారం కలిగిన దేశం. ఇలా సార్వభౌమాధికారం కలిగినటువంటి దేశం మీద దుర్మార్గంగా దండయాత్ర చేసి దాడి చేసి మధ్యయుగాల్లో ఆటవిక యుగంలో ఒక రాజు ఇంకో రాజును ఎత్తుకుపోయేవాడు. అలా తీసుకెళ్ళిపోవటం చాలా దారుణమైనటువంటి విషయం. అట్లా మన భారతదేశం యొక్క చర్య చెప్తారు. 56 అంగుళాల ఛాతీ కలిగినటువంటి ప్రధానమంత్రి అని చెప్పేసి, విశ్వ గురువు అని చెప్పేసి, అటువంటి ఆయన ఇంత దుర్మార్గం జరుగుతుంటే కనీసం నోరెత్తి ఖండించలేనటువంటి పిరికితనంతో వ్యవహరిస్తూ ఉన్నాడు. ఇది మన భారతదేశానికి, భారతదేశ ప్రజలకు కూడా సిగ్గుచేటు అనేటువంటి విషయం. అందుకనే ప్రభుత్వం, మన భారత ప్రభుత్వం ఈ విషయంలో తన వైఖరిని మార్చుకోవాలి. అమెరికా చర్యని ఖండించాలి. ఇవాళ వెనుజులా ప్రజలకి, మదురోకి అండగా నిలబడాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. గుంటూరు మిర్చియార్డ్ చైర్మన్ గా కుర్రా అప్పారావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన మంత్రి నారా లోకేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. భవిష్యత్తులో మిర్చియార్డుకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. ఆటోనగర్ ఉప కేంద్రంలోని లారీ స్టాండ్ ఫీడర్ మరమ్మతుల నిమిత్తం రేపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు లారీ స్టాండ్ రోడ్, ఎస్వీఆర్ కంపెనీ మొదలగు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలదని విద్యుత్ అధికారులు తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. కమిషనర్ పులి శ్రీనివాసులు నల్ల చెరువులో యాంటీ లార్వా యాక్టివిటీలో భాగంగా డ్రోన్ ద్వారా చేస్తున్న స్ప్రేయింగ్ ని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలో వార్డుల వారీగా ఉన్న చెరువులు, పెద్ద ఖాళీ స్థలాల్లో యాంటీ లార్వా యాక్టివిటీని మాన్యువల్గా చేయడానికి వీలులేని ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా కీమోఫాస్ లిక్విడ్ ని స్ప్రే చేస్తున్నామన్నారు. జీఎంసీ మలేరియా విభాగం ఆధ్వర్యంలో
పిన్ పాయింట్గా గుర్తించిన ప్రాంతాల్లో స్ప్రే చేయించాలని బయాలజిస్టుని ఆదేశించారు. అనంతరం నల్లచెరువు వాకింగ్ ట్రాక్ను పరిశీలించి ట్రాక్ అభివృద్ధి పనులపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనులను వేగంగా చేపట్టాలన్నారు. ఇన్నర్ రింగ్ రోడ్ ప్రగతి నగర్లో స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి రాకపోకలకు వీలుగా వారు కోరిన రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. చుట్టుగుంట దగ్గర జరుగుతున్న మేజర్ ట్రైన్ నిర్మాణ పనులను పరిశీలించి పనులను త్వరితగతిన జరిగేలా పర్యవేక్షణ చేయాలని డీఈఈని ఆదేశించారు. నేటి మిర్చి ధరలు చూద్దాం. నానేసి మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 13,500 రూపాయలు, మాక్సిమం 19,000 రూపాయలు, మోడల్ 17,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 13,500 రూపాయలు, మాక్సిమం 18,000 రూపాయలు, మోడల్ 17,000 రూపాయలు. 341 రకం మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 18,000. సూపర్ 10 మినిమం 13,500, మాక్సిమం 19,000, మోడల్ 17,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,500, మాక్సిమం 15,000, మోడల్ 14,800 రూపాయలు. బడిగి 355 రకం మినిమం 13,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. దేవనారు డిలక్స్ మినిమం 13,500, మాక్సిమం 20,500, మోడల్ 19,000. ఆర్మూర్ రకం మినిమం 11,500, మాక్సిమం 13,500, మోడల్ 13,000 రూపాయలు. ఏసీ మిర్చి ధరలు కామన్ వెరైటీ 334 రకం మినిమం 12,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500. నెంబర్ 5 మినిమం 13,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. 341 రకం మినిమం 13,000, మాక్సిమం 18,000, మోడల్ 17,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 11,000, మాక్సిమం 14,800, మోడల్ 14,500. బడిగి 355 మినిమం 12,000, మాక్సిమం 17,500, మోడల్ 17,000. మిర్చి తాలూకాయ కామన్ వెరైటీ 334 రకం మినిమం 5,500 రూపాయలు, మాక్సిమం 8,600 రూపాయలు, మోడల్ 7,500 రూపాయలు. నెంబర్ 5 మినిమం 5,500 రూపాయలు, మాక్సిమం 7,500 రూపాయలు, మోడల్ 7,000 రూపాయలు. 341 రకం మినిమం 5,500 రూపాయలు, మాక్సిమం 8,500, మోడల్ 7,500 రూపాయలు. స్పెషల్ వెరైటీ తేజ రకం మినిమం 5,500, మాక్సిమం 7,200, మోడల్ 7,000. పడిగి మినిమం 5,500 రూపాయలు, మాక్సిమం 8,000, మోడల్ 7,500 రూపాయలు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. టీమ్ వర్క్ బెటర్ రిజల్ట్స్, ఇవే అభివృద్ధి మంత్రమన్న సీఎం చంద్రబాబు. ఎస్ఐపిబి సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. జలవనరుల ప్రాజెక్టును జగన్ అటకెక్కించారు. ధ్వజమెత్తిన మంత్రి రామానాయుడు. తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే నజీర్, మేయర్ కోవెలమూడి శంకుస్థాపన. సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించనున్నట్లు వెల్లడి. టెన్త్ స్టూడెంట్స్ కోసం స్టడీ మెటీరియల్ ను ఆవిష్కరించిన జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టినా. ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆకాంక్ష. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.